ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లును మిత్రపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. లోక్సభలో ప్రవేశపెట్టే వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ ప్రకటించారు. తాము జేపీసీకి ప్రతిపాదించిన 3 సవరణలను డ్రాఫ్ట్ బిల్లులో పెట్టినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఎన్డీఏ కీలక భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు జనసేన తెలిపింది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు వక్ఫ్ బిల్లుపై తన పార్టీ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముసాయిదా బిల్లులోని వివరాలను సమీక్షించిన తర్వాత తన ఎంపీ మద్దతుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నారు. లోక్సభలో బిల్లుకు మద్దతు ఇవ్వాలని, వక్ఫ్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. వక్ఫ్ బిల్లుకు చేసిన సవరణలను కూడా ఆయన ఆమోదించారు. టీడీపీ ఎంపీలంతా బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని విప్ జారీ చేశారు. టీడీపీ ఎంపీలు బిల్లుకు మద్దతు ఇస్తారు, కానీ ముస్లిమేతర ప్రాతినిధ్యంపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర ప్రాతినిధ్యంపై కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వానికే నిర్ణయం వదిలేయాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంచాల రోడ్లోని మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగతనానికి పాల్పడ్డాడనే నేపంలో బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని సూపర్ మార్కెట్ సిబ్బంది చితకబాదారు. అనంతరం బాధితుడిని గోడౌన్లో బంధించి మళ్లీ చితకబాదడంలో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వార్డెన్తో పాటు అధ్యాపకులు సూపర్ మార్కెట్ యాజమాన్యంపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగానే రజిత అనే మహిళ భర్త పిల్లల్ని చంపడానికి ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ పథకంలో భాగంగానే రజిత భోజనంలో విష పదార్థం కలిపి పిల్లలకు పెట్టిందన్నారు. దీంతో ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ, మధు, ప్రియా గౌతమ్ విగత జీవులుగా పడి ఉండడంతో తండ్రి చెన్నయ్య ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ పిల్లలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఏమైనా విషయం తీసుకున్నారా? ఏముంటే చెప్పమ్మా. ఏం పేరు నీ పేరు? మీ భర్త పేరు? ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు పెద్దోళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్.
గౌతమ చిన్నోడా? ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి? ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరిగాను. ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న కాంప్రెంట్ బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి నారా లోకేష్ నేడు భూమి పూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు. బయో వ్యూవర్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సిబిసి ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రతి సిబిసి ప్లాంట్ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూముల వేలం ఆపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనలో పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీకి భూములు యూనివర్సిటీకే చెందాలని, భవిష్యత్ తరాలకు అవసరమని ఆందోళన చేస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ ఘటనలో నవీన్ అనే ఎస్ఎఫ్ఐ విద్యార్థిని, మరో విద్యార్థిని జైలుకు పంపించారని, మిగతా విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని సిపిఐ జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఇప్పటికైనా 400 ఎకరాల భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థుల మీద నమోదు చేసిన అక్రమ కేసులు రద్దు చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12 గంటల వరకు సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న మెట్రో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడిగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. రైళ్ల రాకపోకలకు
ట్రాక్ నిర్వాహకులకు సమయం చాలదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్పర్యం చేసింది. విధులు ముగించుకునే ఉద్యోగులకు దూర ప్రయాణాలు చేసి రాత్రివేళ నగరానికి చేరుకునే వారికి మెట్రో నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. నిజామాబాద్ రూరల్ మండలం ఆకులకొండూరులో ఆన్లైన్ బెట్టింగ్లకు ఓ యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఆకాష్ 4 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడని బంధువులు చెబుతున్నారు. సుమారు 3 లక్షల వరకు నష్టపోయాడని, తాజాగా మార్చి 27న కూడా బెట్టింగ్ యాప్లో మరో 25,000 నష్టపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆకాష్ పురుగుల మందు తాగాడని వివరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఏప్రిల్ 1వ తేదీన 4 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. గల్లంతైన మత్స్యకారుల మృతదేహాలు బుధవారం అక్కుపల్లి డోకులపాడు బీచ్ వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇందులో 2 మత్స్యకారుల ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా బుంగ ధనరాజు, వంక కృష్ణ గల్లంతై మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒళ్ళు పొడిచేసింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ కేంద్రంలో పెద్ద కెనాల్ వద్ద గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. మహిళా మృతదేహంపై కాలిన గాయాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దుండగులు నీటి కాలువలో పడేసినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. తీరంలో స్నానం చేస్తూ అలల తాకిడికి 2 యువకులు గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పసుమర్తి గ్రామానికి చెందిన రహమతుల్లా, పర్చూరుకు చెందిన చుక్క వంశీ సముద్రంలో స్నానం చేయడానికి వెళ్లారు. దీంతో అలల తాకిడికి నీటిలో మునిగిపోతుండగా తీరం ఒడ్డున బందోబస్తు నిర్వహిస్తున్న మెరైన్ రూరల్ పోలీసులు యువకులను కాపాడి చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ చుక్క వంశీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా మారుతి నగర్లోని ఓ ఇంటిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కరెంట్ షాక్ సర్క్యూట్ వల్ల ఘటన జరిగి ఉండవచ్చునని అగ్నిమాపక సిబ్బంది భావించారు. ఈ ప్రమాదంలో ఒక కారు, 4 బైకులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రకాశం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క విషయం, మన ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్రమంతా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. గత 5 ఏళ్లలో ఏమైపోయినాయి నిధులు ఎవరో తెలియదు. రాష్ట్రంలో గోకుల నిర్మాణం జరిగినాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచినీటి సమస్య పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నిధులు ఒక సంకల్పం కలిపిన నాయకుడు, ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం చేసేదానికి ఒక 10 నెలల్లోనే ఇంత చేశాం. రాబోయే 4 సంవత్సరాల 2 నెలల్లో మన ఆశయాల కోసం ఇచ్చిన సూపర్ 6తో పాటు మనం చెప్పిన హామీలని నెరవేర్చేదిగా మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలో రిలయన్స్ తొలి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లోకేష్ బాబు గారు తమ పాదయాత్ర జరిగినప్పుడు ప్రతి గల్లీకి, ప్రతి ఊరికి, ప్రతి చిట్ట చివరి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరి గర్భశోకం తెలుసుకున్నారు, వారి గుండె తడి తెలుసుకున్నారు. సో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి కళ్ళలోనూ ఆనందం వెల్లివిరియాలనేది ఆయన ప్రయత్నం. ఖచ్చితంగా నీరు లేక కరువుతో మిట్టాడుతున్నటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైన పండుగలు సంతోషాల రూపంలో వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వారు. ఆ దిశగానే వారి ప్రయాణం సాగుతుంది. వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద్ గారు, ఐఏఎస్ విజయానంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఈరోజు ఏదైతే మనం ఈ రిలయన్స్ ఎనర్జీ న్యూ ఎనర్జీ ద్వారా 600 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకుంటున్నామో దానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఇంధన శాఖ మాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే మరి మంత్రి గారు బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే రిలయన్స్ డైరెక్టర్ గారు, ముఖ్యంగా ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఆయనే, అంతేకాకుండా మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చడానికి చాలా కృషి చేస్తున్నారు శ్రీ పిఎంఎస్ ప్రసాద్ గారు, రిలయన్స్ డైరెక్టర్ గారు. అలాగే ఈ బయోగ్యాస్ ప్లాంట్స్కి సంబంధించి కూడా రాష్ట్రం మొత్తం దాదాపు ఒక 65,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేద్దామని వారే ప్రతిపాదించడం, దాంతోపాటు ఒక 500 వరకు ఇటువంటి ప్లాంట్స్ రాష్ట్రంలో పెట్టడానికి కూడా వారు ముందుకు వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఇంధన శాఖకు సంబంధించిన అధికారులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ, అలాగే చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలకు, అలాగే పత్రికా విలేకరులకు, మీడియాకి అందరికీ నమస్కారం. చాలా మంచి కార్యక్రమం, చాలా సంతోషకరమైన కార్యక్రమం. మొట్టమొదటిసారిగా మనం రాష్ట్రంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. में एक नई टेक्नोलॉजी भी अभी लाई जा रही है, जिससे कि पानी की जो समस्या रहती है उसको भी सॉल्व करना है. ओवरऑल माननीय अध्यक्ष महोदय, देश भर में आरयूबी के लिए एक लगातार प्रयास है और इस प्रयास के अच्छे फल भी मिल रहे हैं. क्वेश्चन नंबर 443 443 राजेश भाई नारायण भाई चुड़ासना 143 माननीय
मंत्री महोदय, उत्तर सदन के पटल पर रखा गया माननीय अध्यक्ष जी। माननीय सदस्य। माननीय अध्यक्ष जी, मैं देश की जनता की ओर से माननीय मंत्री जी का अभिनंदन करता हूं, जिसने इतने कम समय में 136 जितनी वंदे भारत ट्रेन देने के लिए मैं आपका अभिनंदन करता हूं। माननीय अध्यक्ष जी, मेरे संसदीय क्षेत्र में माननीय प्रधानमंत्री जी के प्रयासों से कई वैश्विक धरोहरों का विकास हुआ है। इनमें प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर, एशियाटिक शेरों के लिए प्रसिद्ध गिर राष्ट्रीय उद्यान तथा एशिया का सबसे बड़ा गिरनार रोपवे शामिल है, जिसके कारण प्रतिवर्ष लाखों देशी विदेशी पर्यटक एवं श्रद्धालु यहां आगमन करते हैं। हालांकि आवश्यक यातायात सुविधाओं की कमी के कारण पर्यटकों को अत्याधुनिक असुविधाओं का सामना करना पड़ता है। यदि सोमनाथ अहमदाबाद और सोमनाथ सूरत मार्ग पर वंदे भारत एक्सप्रेस ट्रेनों का संचालन किया जाए तो इससे इस समस्या का समाधान हो सकता है। मैं माननीय रेल मंत्री महोदय से जानना चाहता हूं कि क्या सरकार इस पर कोई कदम उठा रही है या इस संबंध में कोई योजना प्रस्तावित की है कि नहीं। माननीय अध्यक्ष जी, सोमनाथ एक ऐसी हमारी सांस्कृतिक धरोहर है, एक ऐसा हमारे देश के लिए इतिहास, एक हमारे राष्ट्र के इतिहास में एक ऐसा महत्वपूर्ण स्थान रखता है। उसके लिए कई प्रयास किए गए। एक तो सबसे बड़ा सोमनाथ स्टेशन, सोमनाथ मंदिर के पास में जो स्टेशन है, उसका भव्य नव निर्माण किया जा रहा है और स्टेशन को संस्कृति के आधार पर उस स्टेशन का डिजाइन किया गया है। काम बहुत तेजी से चल रहा है, खूब शीघ्र वो काम भी आगे कंप्लीट होगा। और माननीय सांसद महोदय ने जो अहमदाबाद से सोमनाथ के लिए वंदे भारत का रिक्वेस्ट किया है, उसका मैंने नोट लिया है और इसकी फिजिबिलिटी जांच करने के बाद में मैं माननीय सांसद को इसकी डिटेल बताऊंगा। ऑनरेबल मेंबर। माननीय अध्यक्ष जी, मेरे संसदीय क्षेत्र में मुख्यालय जूनागढ़ शहर के मध्य में गुजरने वाली मीटर गेज लाइन पर